నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సంధ్యా థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్స్కి సంబంధించిన ఘటనకి ఇప్పుడు అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు. బిఫోర్ యాజమాన్యానికి సంబంధించిన మేనేజర్ని, ఆ థియేటర్ యాజమాన్యం కొంతమందిని అరెస్ట్ చేసినప్పటికీ కూడా మాకు సంబంధం లేదు, అల్లు అర్జున్ కూడా కారణం తన మృతికి అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఏంటి సడన్గా అల్లు అర్జున్ అరెస్ట్ వెనక ఏమైనా రాజకీయ కోణం ఉందా? దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు చిట్టుబాబు గారు ఉన్నారు. హలో సార్. హలో సార్, అంటే సడన్గా జరిగింది ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్. దీనికి సంబంధించి అంటే అరెస్ట్ చేసిన తీరుకు సంబంధించి కూడా కొంతమంది సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు, చూస్తున్నాం మనం. అంటే అరెస్ట్ చేసిన పద్ధతి కూడా సడన్గా జరిగిపోయింది. అదే సడన్గా బట్టలు మార్చుకుంటానికి కూడా అవకాశం ఇవ్వకుండా అంత హడావుడిగా అంత టప్ టప్ రెండు తీసుకెళ్ళిపోవటం, అక్కడ చేసాడు గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళటం, కోర్టు దగ్గర తీసేయటం, టప్ టప్ అంత స్పీడ్గా 5 గంటల లోపు జైల్లో పంపించేయాలి. ఎందుకంటే 5 గంటలు పంపించినాక ఇక తర్వాత ఏ కోర్టు ఆర్డర్ వచ్చినా కూడా 6 అయిపోద్ది. 6 అయిపోయినాక బయటికి రావడం లేదు. సో కనీసం ఎత్తుపోయి వచ్చినా 2-3 రోజులైనా సరే జైల్లో ఉండాలి అన్న ఒక ఆతృత, ఒక ఇది కనపడుతుంది తప్పితే, లేకపోతే అసలు అర్జున్ ఎలా దోషి? కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అర్జున్ ఎలా జరిగిన దానికి ఒక ఆవిడ చనిపోయింది, ఒక బిడ్డడు ఇంకా సీరియస్గా ఉన్నాడు, అందరికీ చింతనే బాధ. దానికి మోరల్గా తన సినిమాకి వచ్చిన జనాల్లో జరిగింది కనుక మోరల్గా వాళ్ళకి ఏం చేయాలో చేశాడు. ఇంకా చేస్తాను, అండగా ఉంటాను, పరిపూర్ణంగా వాళ్ళకు ఉంటానని చెప్పాడు. అది అయిపోయింది. ఇప్పుడు ఆ చావుకి ఇతను కారకుడు అంటాను, దోషి అని అనేకమైన అడ్డమైన సెక్షన్లు పెట్టేశారు. దోషి అన్నానికి ఎట్లా అతను దోషి? అక్కడ జరిగిన ల్యాప్సెస్ దోషి. ఇప్పుడు ఎలా అయితే దీంట్లో రాజమండ్రి పుష్కరాల్లో 31 మంది జరిగిపోతే చంద్రబాబును ఆ డైరెక్టర్ షూటింగ్ చేయటం వల్ల కదా, షూటింగ్ పర్మిషన్ మోహన్ బాబు చంద్రబాబు ప్లాన్ చేయటం, ఆ షూటింగ్ వల్ల కదా హడావిడి జరిగింది. కానీ అక్కడ ఒత్తిడిలో చచ్చిపోయినప్పుడు ఏమన్నారు? వాళ్ళ తప్పు కాదు, వాళ్ళిద్దరిని దోషులుగా చెప్పాల, ఓన్లీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు. ఇంతమంది జనాలు వస్తారని ఇంటెలిజెన్స్ చెప్పకపోతే అందువల్ల తొక్కిసలాట జరిగింది అన్నారు కదా. ఓకే, అందరూ అంగీకరించేప్పుడు కరెక్టే, పాప వాళ్ళేం చేస్తారయ్యా అనుకోకుండా జనాలు వస్తే అన్నాం. మరి అదే లాజిక్ ఇక్కడ ఎందుకు ఉపయోగపడదు? ఇక్కడ మేనేజ్మెంట్ అవును. ఇప్పుడు షారూఖ్ ఖాన్ది మొన్న హీరోలు అరెస్ట్ అవ్వలేదంటే సల్మాన్ ఖాన్ అరెస్ట్ అయ్యాడు, వాడు ఖల్నాయక్ అరెస్ట్ అయ్యాడు. కానీ అందుట్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇన్వాల్వ్మెంట్ అయింది. వీళ్ళకి ఈయన ఇన్వాల్వ్మెంట్ ఏముంది? ఈయన ఏమన్నా మీరెవరిని 800 మంది టికెట్లు కొన్న 800 మందిని థియేటర్లోకి పంపించొద్దు, బయటే ఉంచండి నేను వచ్చేదాకా ఏమన్నా అర్జున్ అడిగాడా? అలా అర్జున్ రిక్వెస్ట్ చేసి ఉంటే అర్జున్ తప్పు. ఆయన రిక్వెస్ట్ చేశారంటే హీరో గారు ఎవరిని లోపల పంపించు, నేను వచ్చేటప్పుడు జనాభా ఉండాలి అందుకని ఉన్నారు. అందువల్ల ఇప్పుడు ఆ 800 మంది బయటే ఉన్నారు. అర్జున్ వచ్చేటప్పటికి లోపలికి వెళ్ళిపోవాల్సిన 800 బయటే ఉన్నారు. అంటే అంత క్రౌడ్ రావడానికి కూడా ఆ థియేటర్ దగ్గరికి నేను వస్తున్నాను అని చెప్పి అందరికీ కూడా ఇంటిమేషన్ ఇవ్వడం అనేది తప్పైందని చెప్పి తప్పు ఎట్లా అవుతుందో? ఆయనేమో ఇలా నేను వస్తున్నాను ఆయన డబ్బా కొట్లా. ఫ్యాన్స్ ఒక స్టార్ అన్నాక ఫ్యాన్స్ ఉంటారు. ఆయన మెసేజ్ వాళ్ళే పంపిస్తున్నారు ఒకరికొకరు. ఇప్పుడు నీకు ఒక ఫ్యాన్ తెలిస్తే వాళ్ళ ఫ్యాన్ సర్కిల్ చెప్పుకుంటారు కదా. థియేటర్ దగ్గరికి వచ్చిన టైంలో కూడా ఆయన కారులో నుంచి ఓపెన్ టాప్లో నుంచి బయటకు వచ్చి అందరికీ హాయ్ చెప్తుంటే అప్పటికి అక్కడ చాలా క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. ఆ సిచ్యువేషన్ ఆయన బయటకు అలా వచ్చి అంటే ఒక్కటి చెప్పడం, ఇక్కడ ఆ సిచ్యువేషన్ ఉందని ఎవరు సినిమా స్టార్ట్ అవ్వకుండా ఆయన రావడం కాదు. అది మేనేజ్మెంట్ తప్పదు. ఇంతకు ముందు అనేక సార్లు ఆ థియేటర్కి వచ్చారు హీరోలు. ఎట్లా వచ్చారు? ఎవరు టికెట్లో ఉన్న వాళ్ళని బయట ఆపలా, లోపలికి వెళ్ళిపోయేవారు. టికెట్లు అప్పుడు ఇంకా తొందర పెట్టి షో టైం అవ్వకుండా లోపలికి ఖాళీగా ఉంది. వీళ్ళు థియేటర్లు పంపించకుండా వీళ్ళు ఆపారు. షో టైం అయిపోయిందమ్మా, థియేటర్ ఖాళీగా ఉన్నాక ఈయన రాగానే అందరిని పంపించారు లోపలికి. షో టైం అయిపోయి ఖాళీ అయిపోయింది. కానీ వాళ్ళు ఏదో క్లీనింగ్ రకరకాల కారణాలు చెప్పుకుని అందరిని బయట ఉంచారు, లోపలికి పంపించారు. యాజమాన్యం కూడా మాకు సెక్యూరిటీ కావాలి, టీం అంతా వస్తున్నారు అని చెప్పి ఎప్పుడు చెప్పారు? పోలీసులు ఏమంటున్నారు? 1 అవర్ పెట్టారు. ఇప్పుడు లెటర్ పెట్టారు. ఆ రోజు ప్రెస్ మీట్ అప్పుడు చెప్పలా. పోలీసు వాళ్ళు ఏమన్నారు? 1 అవర్ ముందు చెప్పారు, మాకు డబ్బులు కట్టలేదు, బెటాలియన్ కావాలి, 1 ఇయర్ ముందు అయ్యి ఈ లోపల ఎక్కడ అరేంజ్ చేస్తాం, అందుకని మా వల్ల కాలేదని అప్పుడు అబద్ధం చెప్పారు. అంటే 1 అవర్లో ఈ సెంటర్ ఆఫ్ ది సిటీలో ఉన్న దీంట్లో మీరు పోలీసు సెక్యూరిటీ కావాలంటే ఒక బెటాలియన్ని 1 అవర్ టైంలో పంపించలేరా? వాళ్ళ ఫెయిల్యూర్ అది. వాళ్ళు చాలా కేరేజాట్గా తీసుకున్నారు పోలీసులు ఆ రోజు. ఆ మాట చెప్పినప్పుడు దే డింట్ కేర్. 10 మంది ఉన్నారు చూసుకుంటారు అని వదిలేశారు.
అది ఇక్కడ అది వాళ్ళ కేరేజెట్ ప్రాబ్లం ఒకటి, ఇక్కడ థియేటర్లో జనాలను వెళ్ళకుండా లోపలికి వెళ్ళకుండా బయట ఆపింది ఒకటి, అసలు వేరే బ్యారికేడ్స్ క్రికెట్స్ లేవు. గతంలో ఎందుకు జరగలా? ఇన్నిసార్లు సుదర్శన్ థియేటర్ అవ్వచ్చు, సంధ్య థియేటర్స్ ఎన్నోసార్లు ఎన్నో సినిమాలకు ఎందరో హీరోలు వెళ్ళారు. నేను చాలా సినిమాలకు హీరోలతో పాటు తెలియకుండా వస్తారు. తెలియకుండా వస్తారు కానీ థియేటర్లో ఉండే 1000 మంది జనాలు బయట ఉండరు, లోపలికి వెళ్ళిపోయినాకే ఒకవేళ హీరో వస్తున్నా మేనేజ్మెంట్ ఇచ్చే ఏమన్నా ఇంకా థియేటర్లో జనాలు ఇంకా బయటే ఉన్నారు, లోపలికి వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్తాం, ఓ 10 నిమిషాలు ఆగండి అని చెప్పే సందర్భాలు ఉన్నాయి. అలాగే ఒక 10 నిమిషాలు ఆగి వచ్చే సందర్భాలు ఉన్నాయి. అలాంటిది ఏమీ జరగలేదు. ఒక ఆర్గనైజేషన్, ఒక మేనేజ్మెంటు ఈ థియేటర్ తరపున జరగలేదు. అసలు వస్తా ఉంటే హీరో వస్తారని బయలుదేరి చెప్తున్నారు కదా, అయ్యో ఇప్పుడు వద్దండి అందరూ బయట ఉన్నారు. వీళ్ళు దే వాంట్ దట్ క్రౌడ్. వాళ్ళకి ఆ థియేటర్ ముందు హంగామా, ఆయన వస్తూ ఉంటే హడావిడి కావాలి. అందుకని అంతే. హీరోకి ఎందుకు? హీరోకి వస్తారో తెలుసు, హీరోకి ఎగబడతారో తెలుసు. హీరో కొత్తగా అర్జున్ ఇవ్వడం, కొత్త హీరోని ఇవ్వడం, ఐకాన్ దీనికి అసలు కనపడితే అలా ఉన్నా అంటే 5 నిమిషాల్లో 5000 మంది వస్తారు. అది కాదు కదా. ఆయన థియేటరు ఎందుకని పంపించలేదు? వాళ్ళు అలక్ష్యమా లేకపోతే ఇర్రెస్పాన్సిబిలిటీనా? ఎందుకు పంపించలేదు? అదొక 800 ఉన్నారు, బయట ఇంకో 400 మంది ఎక్కువ మంది అయిపోయారు, 12 మంది కనపడిపోయారు. ఒక దారి లేదు, ఒక బ్యారికేడ్స్ లేదు. వెళ్ళాం గతంలో తీసాం శుభ్రంగా. ఇప్పుడు నీ ఇంటికి ఒక గెస్ట్ని పిలుస్తావమ్మా, నీ ఇంటిని ఒక గెస్ట్ పిలిస్తే నువ్వు పెళ్ళి, మీ ఇంట్లో పెళ్ళి గెస్ట్లు పిలుస్తావు, చాలా వీవీఐపీలు పిలుస్తావు, మామూలు వాళ్ళు వస్తారు కదా. ఆ వీవీఐపీలు పిలిచినప్పుడు నువ్వు వాళ్ళకు అంటూ సపరేట్ మార్గం వేస్తావు కదా, సపరేట్ రూటు. వాళ్ళు వచ్చేసి అలా అక్షంతలు వేసి ఇట్లా వచ్చేటానికి మామూలు వాళ్ళకి ఒక రకం ఉంటుంది. ఎందుకు వేస్తావు? సింగిల్ స్క్రీన్స్లో ఎట్లా కుదురుద్ది? ఎందుకు కుదరదు? బయట నీకు కాదు కదమ్మా, బయట నీకు ఉంది. వెళ్ళాలనుకుంటే మల్టీప్లెక్స్ లోకి వెళ్ళొచ్చు కదా. సింగిల్ స్క్రీన్ లో ఎంత క్రౌడ్ ఉంటారు, మాస్ ఫ్యాన్స్. మా హీరో ఇక్కడికే వెళ్ళాలి, డోంట్ సే దట్. అలా సంధ్య థియేటర్కి మరి ఎందుకు ఇంతమంది హీరోలు వెళ్ళారు ప్రతి సినిమాకి? నో, హీరో ఇస్ గాట్ ఒక సెంటిమెంట్ ఉంటుంది కొంతమందికి ఆ థియేటర్ ఉంటుంది. ఎందరో హీరోలు ఇవాళ కొత్త 50 రామారావు గారి పీరియడ్ నుంచి సంధ్య థియేటర్కి హీరోలు వస్తానే ఉన్నారు, పోతారు. ఒక్క నిమిషం వస్తానే ఉన్నారు, పోతారు. అది పాయింట్ కాదు. అక్కడ హీరో రావడం ఆనవాయితీ వస్తారు. ఇక్కడ ఎప్పుడు కూడా హీరోలు వచ్చినప్పుడు, సెలబ్రిటీలు కానీ థియేటర్ ఆర్టిస్టులు కానీ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా థియేటర్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, క్లీన్గా వాళ్ళు వస్తే కారు దిగి కారు దగ్గర నుంచి కారు ఎక్కడ దిగాలి, గేట్ దాకా మెయిన్ దాకా వచ్చి అక్కడ బ్యారికేడ్ పెట్టి కరెక్ట్గా ఆయన రావడం, లోపలికి వెళ్ళడం, ఆ గట్టు మీద నుంచి అలా టెంపరీ అరేంజ్మెంట్ చేస్తారు. అదే చేశారు చాలాసార్లు. టెంపరీ అరేంజ్మెంట్ చేస్తారు, ఆ గట్టు మీద చేయి ఊపేస్తారు. ఎవరు దొరకదు, ఉన్న 10 మంది పోలీసులు ఉంటారు. ఎక్కువ మంది ఉంటే ఇంకో బెటాలియన్ పెడతారు. ఇది జరిగింది. ఈసారి ఒక బెటాలియన్ పిలవలా, జస్ట్ ఒక 10 మంది పోలీసులు. అక్కడేమో థియేటర్కి మనుషులు లోపలికి పంపించలా, 1000 మంది చేరిపోయారు. ఎట్లా కంట్రోల్ చేస్తారు? పూర్తిగా 200% మేనేజ్మెంట్, థియేటర్ మేనేజ్మెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్. వాళ్ళ మేనేజర్ మారాడా? గతంలో వాళ్ళకి ఎంతో అనుభవం ఉంది. ఇలా గెస్టులు వచ్చినప్పుడు 100% తప్పలేదు. ఎందుకు ఎలా అదే చెప్తాను, అందుకని ఎగ్జాంపుల్ చెప్పాను. నీ ఇంటికి ఒక గెస్టును పిలుస్తావు, నువ్వు ఆ గెస్టును బాబు నువ్వు వచ్చేటప్పుడు నువ్వు అరేంజ్మెంట్ చేసుకురావంటావా? ఆ వీఐపీ వచ్చినప్పుడు వీఐకి తగిన అరేంజ్మెంట్ నువ్వు చేస్తావా? నువ్వే చేస్తావు కదా. నాకు ఈ మాట చెప్పు, నీ ఇంటికి ఒక వీఐపీని పిలిస్తే ఆ వీఐపీకి కావాల్సిన అవసరాలు నువ్వు అరేంజ్ చేస్తావా, అతను అరేంజ్ చేసుకున్నావు? అంతే. మేనేజ్మెంట్ థియేటర్కి వెళ్ళండి, మా థియేటర్కి రండి శుభ్రమ్మ అంటే వెళ్తారు. సెంటిమెంట్గా థియేటర్ రమ్మని అడుగుతుంది మేనేజ్మెంట్. ఎందుకంటే వాళ్ళకి హీరో వాళ్ళ థియేటర్లు చుట్టం, అందులో సంధ్యా థియేటర్కి ఎక్కువ. సంధ్యా థియేటర్కి ప్రతి సినిమాకి అనేక మంది హీరోలు, ప్రతి హీరో సంధ్యా థియేటర్లో వెళ్ళి చూడటం ఒక సెంటిమెంట్గా చాలామంది కృష్ణ గారికి ఉండేది సెంటిమెంట్. ఆయన ఫస్ట్ సినిమా అక్కడే చూసేవారు. ఆయన సినిమా హైదరాబాద్లో ఉంటే ఆ థియేటర్లో చూస్తారు, ఆయనకు సెంటిమెంట్. అలా రకరకాల సెంటిమెంట్. అందుకని వీళ్ళు కూడా సార్ రండి అని హీరోలు చెప్తారు, మా థియేటర్ రండి, ఫస్ట్ మీరే థియేటర్కి రండి అంటారు. అవన్నీ మ్యూచువల్. దాంట్లో అయితే సార్ ఇప్పుడు ఇక్కడ మూవీ పుష్ప 2 రిలీజ్ ముందు నుంచి కూడా ఆఫ్టర్ రిలీజ్ వరకు కూడా మొత్తం కూడా ఫ్యాన్ వార్ మీద ఎక్కువగా నడిచింది. చాలా యాంటీగా కూడా నెగిటివ్ టాక్ కూడా స్ప్రెడ్ చేయడం జరిగింది. ఈవెన్ కలెక్షన్స్ మీద కూడా ఇదే టాపిక్ మీద ఎక్కువగా మాట్లాడారు. ఇప్పుడు మొత్తం కూడా ఫ్యాన్స్ అందరూ కూడా, ఈవెన్ మెగా ఫ్యాన్స్ కూడా వన్ సైడ్ అయిపోయి సపోర్ట్ చేసే ఛాన్స్ ఉందంటారు. ఎందుకంటే కోల్డ్ వార్ ఉంది మెగా ఫ్యామిలీ మీద, అల్లు ఫ్యామిలీ మీద అనుకున్న సిచ్యువేషన్లో ఇప్పుడు చిరంజీవి వెళ్ళారు, సపోర్ట్ ఫ్యామిలీ వెళ్ళారు.
ఇప్పుడు వెళ్తే చేతులు కాలినాక అన్నట్టు ఇప్పుడు వెళ్తే మీ ఫ్యామిలీలోనే మీ వాడే ఉప ముఖ్యమంత్రి మీ మనుషులే వెళ్ళేమో. ఇప్పుడు వారం రోజులుగా జరుగుతుంది. ఏమి స్పందన ఉంది ఈ వారం రోజుల్లో? ఇవాళ అయిపోయినాక అరెస్ట్ చేసినాక మేము ఉన్నామని ఆల్ దీస్ థింగ్స్ ఐ వాస్ థింగ్స్ చెప్తే మీకు నిజంగా కన్సర్న్ ఉంటే నిజంగా ఉంటే ఈ వారం రోజులు మాట్లాడేవారు కదా. ఈ వారం రోజులు అయింది కదా ఈ కేసుల గురించి అరెస్ట్ చేయాలని అంటున్నారు కదా. 4 రోజుల నుంచి అరెస్ట్ చేయాలి, ధర్నాలు జరుగుతున్నాయి. ఏమి స్పందన ఇచ్చారు? పైగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు వస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఏం ట్వీట్ చేశాడు? యునైటెడ్ మన కలిసి ఉంటే కలదు సుఖం అని. అంటే ఈ సందర్భంలో అదే నువ్వు ట్వీట్ చేసేది. అంటే వాట్ యువర్ సజెస్టింగ్? యూ సరెండర్ అయినా అంటే యునైటెడ్గా లేమో నువ్వు నీకు కసి ఉంది. యునైటెడ్గా లేమో. యునైటెడ్గా ఎందుకు లేడు? తను చిరంజీవిని ఎంత పొగిడాడు. కానీ మీకు ఈర్ష్య, మీకు అసూయ, మీరు ఈర్ష్యతో పడిచేస్తున్నారు. తను దాటుకుని వెళ్ళిపోతున్నాడు. మీరు ఇంకా రీజనల్ గేట్ దాటలేదు. తను రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ వెళ్తున్నారు. యు ఆర్ అనేబుల్ టు డైజెస్ట్. అందుకని మీ ఈర్ష్య దేశంతో ఆ ఫ్యాన్స్ అందరూ ట్రోల్ చేస్తున్నారు. మీరు నిజంగా మీకు విషయం తెలిసిన వెంటనే చిరంజీవి గారు ఇంటికి ఎందుకు వెళ్తారు? ఈ విషయం తెలిసి 6 రోజులు అయిందమ్మా. అరెస్ట్ అయిపోయినాక ఏం లాభం అంటున్నాను. అయిపోయినాక చెప్పినట్టు ఆ ఈర్ష్య ఉంటే ఎందుకు ఇంటికి వెళ్తారు? ఆయన కాదు ఈర్ష్య, ఫ్యాన్స్కి చెప్తున్నాను నేను. ఫ్యాన్స్ కూడా ఈర్చేది. అంటే ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు ఆయన ట్వీట్ గురించి పవన్ కళ్యాణ్ ఇవాళ ఎంత వీళ్ళిద్దరి మధ్య రచ్చ రావడానికి ఫ్యాన్స్ కారణం. ఈ ఫ్యాన్స్ ఈర్ష్య. వాళ్ళ స్టార్ మధ్య ఉందా ఈర్ష్య? ఫ్యామిలీ మధ్య లేదు. ఉంటే ఫ్యామిలీ మధ్య ఒక్క పవన్ కళ్యాణ్కి ఉంటే ఉందని చెప్తే పవన్ కళ్యాణ్కి ఉంది ఖచ్చితంగా. తన మాట వింటలేదనో, తనకు మించిపోతున్నాడనో, అతనికి ఒక టెంపర్మెంట్. సో తన కమాండ్లో తన కమాండ్స్ యాక్సెప్ట్ చేయాలి. హీఈస్ ఎ పర్సన్, అర్జున్ ఈజ్ ఎ పర్సన్ నాట్ టు యాక్సెప్ట్ ఎనీబడీస్ కమాండ్. హీఈస్ కమాండ్స్ ఈజ్ ఓన్. తనే కమాండ్ చేసుకుంటాడు. ఇంకోళ్ళు కమాండ్ తీసుకునే క్యారెక్టర్ కాదు. కానీ అది అతను నచ్చకపోవచ్చు. అది అందువల్ల ఇంత కష్టాల్లో కూడా కష్టంలో ఉన్నప్పుడు మనిషి అలా ట్వీట్ చేస్తారు. డోంట్ వరీ, వీఆర్ ఆల్ దేర్, బీ బ్రేవ్. అలాంటి మెసేజ్ ఇస్తారు ఎవడన్నా. అది అల్లు అర్జున్కి సంబంధించి ట్వీట్ చేశారని. ఇది అల్లు అర్జున్కే పంపించింది. అది అల్లు అర్జున్కే వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చింది. అది ఇది ఆయన స్టేట్ గురించి ఈవెన్ అందరినీ ట్యాగ్ చేస్తూ, నరేంద్ర మోడీ గారిని కూడా ట్యాగ్ చేస్తూ వేసిన ట్వీట్ అది. నరేంద్ర మోడీ గారికి నరేంద్ర మోడీకి ఈ ట్వీట్ ఏమన్నా మ్యాచ్ అవుద్దా? యునైటెడ్ ఏమన్నా మ్యాచ్ అవుద్దా? మనం ఇంటర్ప్రెట్ చేసి అతన్ని సేవ్ చేయడానికి, అతను అన్న ధోరణిని మనం కాపాడటానికి చేసే ప్రయత్నం తప్పితే అదేం కాదు. అతను ఈ సందర్భంలో ఒక సంతృప్తితోటి జరిగింది, మనకు కాకుండా వెళ్ళాడు కదా, వాళ్ళు ఓడిపోయారు, ఇప్పుడు వెళ్ళినందుకు శిక్ష అనుభవిస్తున్నాడు అని లోపల గర్వించే సంతోషపడే సన్నివేశంగా ఉంటేనే అలాంటి స్టేట్మెంట్లు వస్తాయి. లేకపోతే అలా రాదు. లేకపోతే మామూలుగా అంటే డోంట్ వెరీ బన్నీ, బీ బ్రేవ్, వీఆర్ ఆల్ దేర్ అనే వస్తుంది ఎవరైనా సరే. అలాంటి కాకుండా ఇలాంటివి రావడం అంటే చాలా చాలా కడుపులో ఎక్కడో ఉంది. కడుపులో ఉందా? బయలుదేరాడు, ఆల్రెడీ బయలుదేరాడు. వచ్చే ఛాన్స్ ఇప్పుడు అది బాబాయి. నేననేది అంటే మీరు ఇవాళ వచ్చి పలకరించడం కాదమ్మా. చచ్చిపోయినాక పలకరించినట్టు కాదు కదా. మీ ప్రభుత్వం మీ చేతిలో ఉంది, వారం రోజులుగా జరుగుతుంది. ఇప్పుడు అందుకనే తను బెయిల్కి వెళ్ళటము, స్క్వాష్కి వెళ్తున్నాడు. మీరు ఏనాడైనా ఈ 4-5 రోజుల్లో ఒక్కనాడైనా ఒక స్పందన కానీ. వికసిత్ భారత్ 2047కి సంబంధించి పెట్టిన ట్వీట్ ఎవరు కాదు, ఈ ఇతరకు కూడా వచ్చింది కదా, ఇది అర్జున్ దీనికి కూడా వచ్చింది. అది సరే, దానికి పెట్టి దీనికి పెట్టి ఉంటాడు, అదేముందిలే. కానీ నేను అనేది ఏంటంటే మీరు స్పందించుంటే చక్కగా ఈ 5 రోజుల క్రితమే స్పందించాలి. పోలీసుల దగ్గరికి అరెస్ట్ చేయాలని పీడిఎఫ్ వాళ్ళు వెళ్తున్నారు, పిల్లలు గొడవలు చేస్తున్నారు, రోజు వస్తుంది, రోజు. అందుకే కదా వెళ్ళి పాపం అర్జును స్క్వాష్ కేసుకున్నాడు కేసు. ఇన్ని రోజులు స్పందించలా. ఇప్పుడు ఆయన మూటముట్టి తీసుకెళ్ళినాక ఇప్పుడు స్పందిస్తున్నానంటే ఎందుకు? ఆకులు కాలి నాకు చేతులు కాలేక ఆకులు పట్టుకుని వెళ్ళామమ్మా. ఈ అరెస్ట్ అంతా కూడా చాలా ఫాస్ట్గా జరిగిపోయింది అంటున్నారు. అంటే ఏంటి దీని వెనక ఏమైనా రాజకీయ కోణం ఏమైనా ఉందా? రాజకీయ కోణం అంటే నా ఉద్దేశం, నా అనుమానం, అదే చెప్తాను, నా అనుమానం క్లియర్ చేయదు. అక్కడే ఆంధ్రాలోనే అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలని ఒక ప్రయత్నం జరిగింది. ఏదో మీటింగ్లో వచ్చాడు, పర్మిషన్ లేకుండా అది చేయాలని చూసారు. కోర్టు కొట్టేసింది. కోర్టు డిస్క్వాలిఫైడ్ దట్. కోర్టు కొట్టేసరికి అక్కడ ఫెయిల్ అయ్యారు.
ఈ అల్లు అర్జున్ ఎట్లాగైనా పగ తీర్చుకొని రెడ్ బుక్లో ఉన్నాడు, రెడ్ బుక్ లిస్ట్లో ఉన్నాడు, బుక్లో ఉన్నాడు అల్లు. రెడ్ బుక్లో ఉన్నాడు, పవన్ కళ్యాణ్ హిట్ లిస్ట్లో ఉన్నాడు. సో ఇతన్ని దెబ్బ కొట్టాలి, ఇక్కడ ఫెయిల్ అయ్యాం. సో ఇక్కడ నెక్స్ట్ ఆపర్చునిటీ దొరికింది. ఆపర్చునిటీ దొరకగానే ఆయన శిష్యుడే కదా, ఇందాక చూసారు లేదు న్యూస్లో, ఈ అరెస్ట్ అయ్యారు 5 నిమిషాలు కూడా లేదు. 5 నిమిషాల్లో అక్కడ మీటింగ్ దగ్గర చంద్రబాబు లోకేష్ సరే అర్జున్ అరెస్ట్ అయ్యాడు, అవునా అని పవన్ కళ్యాణ్ చెప్పడం, ఈ రెండు చూసాం. అవునా అని ఇది 5 నిమిషాలు. ఇంత ఇన్ఫర్మేషన్ అంత ఫాస్ట్గా ఆయనకి ఎందుకు ఇచ్చారు 5 నిమిషాల్లో? అంటే ఇక్కడ ఏదో ఆయన కోసం, ఆయన కళల్లో మెప్పు చూపించడం కోసం, ఆయన కళల్లో ఆనందం చూడటం కోసం, ఆయన ద్వారా ఇక్కడ ప్రభుత్వానికి లోపాయికారిగా పంపించి చెయ్యండి అని చెప్పకపోతే ఇంత హడావిడిగా, ఇంత అర్జెంటుగా టపని కొంపముని ఎక్కడ పోతాడు, ఎక్కడ పారిపోతాడు, ఉంటాడు కదా, పారిపోతాడు. సడన్ టప్పు రండి, బట్టలు ఇది వేసుకుంటాను లేదు, ఇంకోటి లేదు, రండి లాక్కెళ్ళిపోయి హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి జడ్జి ముందు ఉంచోపెట్టేసేసి సెక్షన్లు ఇష్టం వచ్చిన సెక్షన్లు వేసేసి లోపల. ఇప్పుడేంటి, కేసు వేసుకోవాలి 6 గంటల లోపు, అందుకని అంత కంగారు. 6 గంటల లోపల వేసేస్తే 6 గంటల తర్వాత జడ్జిమెంట్ కోర్టు 6 గంటల తర్వాత కానీ రాదు వీళ్ళకి, 7 అవుద్ది వచ్చేటప్పటికి. సో ఇది రేపే, రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం, 3 రోజులైనా ఉంటాడు. ఎన్ని కింద మీద తపస్సు చేసినా రేపు మండే వేసినా కూడా మండేకి బెయిల్ వస్తే, మండే వస్తే లేదా చూస్తే 2-3 రోజులు ఖచ్చితంగా ఉండాలి. అది వీళ్ళకి ఆనందం, అది కనపడుతుంది. ఎవరి కళ్ళల్లోనూ ఆనందం చూడటానికి మనని నొక్కేశారు. ఎందుకంటే నిజంగా అతని ప్రమేయం ఉంటే, అసలేమో రండి అని వాళ్ళని పిలిచిన, మీరు వెళ్ళొద్దు ఇక్కడే ఉండండి నేను వచ్చేదాకా అని చెప్పినా, అలాంటి ఈయన చేస్తుంటే అతని వల్ల అండి హీరో గారు చెప్పినాక మేమేం చేయము అన్నాడు. ఏమీ లేదు, తన పాటి తను వస్తున్నాడు. తను ఆగి 10 నిమిషాలు ఆగి రండి వచ్చేవాడు కాదు కదా. నేను వచ్చేస్తాను అన్నాడా? మీరేమైనా చెప్పారా ఇలా ఉందని? వాళ్ళు ఇప్పుడు చెప్తారేంటి, క్రౌడ్ ఉన్నారు ఉండగా ఆయన వచ్చారని? మీకు తెలీదా? థియేటర్ మేనేజ్మెంట్ ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం ఉంటారు. చంద్రబాబు కళ్ళల్లో, ఎవరి కళ్ళల్లో అనటం కన్నా కూటమి యొక్క కళ్ళల్లో ఆనందం. ఈ కూటమి కొన్ని టార్గెట్లు పెట్టుకుంది. పరిపాలన, ప్రజల పాలన కన్నా కూడా కొన్ని టార్గెట్లు పెట్టుకుంది. ముగ్గురికి కలిపి ఎక్కడెక్కడ ఏ లిస్టు తీసుకుని ఆ టార్గెట్లో ఆనందం చూడటం, ఆ టార్గెట్ చేసేవాళ్ళ ఆనందం, కళలో ఆనందం చూడటం కోసం. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం కూడా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి అల్లు అర్జున్కి. చేస్తారు. చిరంజీవి గారు కూడా వచ్చారు. ఏం జరుగుతుంది ఇప్పుడు ఏం జరిగేది ఉందమ్మా? ఈ సపోర్ట్ ఇప్పుడు కాదమ్మా, ఈ సపోర్ట్ ముందు ఉండాలి. ఈ 2-3 రోజుల క్రితమే చిరంజీవి గారి నోటి నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చి ఉంటే విషయం వేరుగా ఉండేది. పోలీసుల విషయం కూడా వేరుగా ఉండేది. వాళ్ళ పైన ఏ ఒత్తిడి ఉన్నదో ఈ ఒత్తిడి కనపడేది. ఇప్పుడు అయిపోయినాక వచ్చి నేను సపోర్ట్ ఏదో కోర్టే చట్ట ప్రకారం, అంతే చట్ట ప్రకారం లాయర్లు పెట్టుకుని చేసుకోవాల్సిందే. ఈ లోపలికి వెళ్ళనంత వరకేనమ్మా. లోపలికి వెళ్ళి కూర్చోబెట్టడానికి ఇక కోర్టు, నువ్వు చేసేది నేను చేసేది ఉంది. కోర్టులో వాదించుకోవాలి, లాయర్లు పెట్టుకోవాలి. వారం రోజులు బెయిల్ వస్తుందో, లేకపోతే మర్డర్ అటెంప్ట్ కింద తీసుకెళ్ళి ఇంకో 2 వారాలు పెడతారు. ఆల్ దీస్ థింగ్స్ ఇంత లేట్గా అరెస్ట్ చేసినా కానీ ఈ రోజు ఇంత ఫాస్ట్గా చేయడానికి ఈ మూవీ సక్సెస్, ఆయన స్టార్డమ్, ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్, దీని ప్రభావం ఎవరి మీద పడి చేశారంటారు? దీనివల్ల ఇంకా తప్పితే సింపతి పెరుగుతుంది కానీ దానివల్ల కాదమ్మా, అదేం కాదు. ఇక్కడ కేవలం ఆనాడు మొదలైన పగ ప్రతీకారం కంటిన్యూ అవుతూ ఉంది. ఆనాడు ఎలక్షన్ అప్పుడు మొదలైన పగ ప్రతీకారం మొదలుతూనే ఉంది. అప్పటికి ఎప్పటికప్పుడు వీలైనప్పుడల్లా అన్స్టాపుల్ షోలో కావచ్చు, మన థ్యాంక్స్ గివింగ్ ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూనే వస్తున్నాడు అల్లు అర్జున్. వాళ్ళ డిస్టెన్స్ని అలా దగ్గర చేస్తూనే వచ్చాడు. అయినా వీళ్ళు లోపల వేస్తే కానీ, అప్పటి నుంచి అంటున్నారు, ఎప్పటి నుంచో చూపిస్తాం, వచ్చినాక చూపిస్తాం, లోపల వేసి చూపిస్తాం అంటూనే ఉన్నారు, తడాక చూపిస్తాం. ఆ తడాక చూపిస్తామన్నా చూపించేదాకా నిద్ర పట్టలేదు. దాని యొక్క ప్రభావం ఖచ్చితంగా, ఎందుకంటే ఇదే బుధవారం చేశారనుకో, నేను ఇన్ని రోజులు ఉంది, ఇన్ని రోజులుగా బుధవారం అయిపోయింది, గురువారం అయిపోయింది, నిన్నంతా రాలా. సడన్గా ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, నోటీస్ లేదు, ఏమీ లేదు. సడన్గా నార్మల్గా 41 నోటీస్ ఇవ్వాలి, అది కూడా ఇవ్వకుండా తప్పని వచ్చారు. బట్టలు పరుచుకుంటాను నో అన్నారు, ఎక్కడన్నారు, తీసుకొచ్చారు, హాస్పిటల్ అన్నారు, కోర్టుకు తీసుకెళ్ళారు. కోర్టులో కేసు నువ్వు ఏమేమి సెక్షన్ పెట్టావో దాని ప్రకారం చూస్తాడు జడ్జి.
ఈ కేసుకి ఈ సెక్షన్ వ్యాలిడా ఇవన్నీ ఆయన చేతిలో ఉండదు. ఆయన ఇన్వెస్టిగేషను ఛార్జ్షీట్ వేసినాక అప్పుడు వాదోపవాదాల్లో ఇది ఈ సెక్షన్ కరెక్ట్ తప్పుతారో తెలుస్తాయి. ఇప్పుడు జడ్జికి ఏంటి, ఎస్ ఇదేంటి ఇదా ఓకే ఏ సెక్షన్ పెట్టారు పోలీసు, ఆయన దృష్టిలో ఈ సెక్షన్ ప్రకారం జైలుకి పంపించవచ్చా వస్తా పంపించవచ్చు పంపిస్తాడు. అది జరిగిపోద్ది. అదే వాళ్ళ మన చట్టంలో ఉన్న లోపాలని పోలీసులకు బాగా తెలుసు. మనం ఏ టైంలో తీసుకెళ్తే ఎలా జరుగుతుందో తెలుసు. ఏ సెక్షన్ పెడితే బెయిల్ ఇవ్వడు, ఏ సెక్షన్ పెడితే లోపల వేస్తాడు తెలుసు వాళ్ళకి. ఆ సెక్షన్ ప్రూవ్ అయ్యే తర్వాత కదా పోలీసులు చేస్తాం, తర్వాత ప్రూవ్ అవ్వకపోతానికి ఏముంది, జడ్జి తిడతాడు. చాలా సందర్భాల్లో జడ్జి ఏమయ్యా అంటే నీ ఇష్టం వచ్చే సెక్షన్ నెంబర్లు ఉన్నాయి కనుక నీ ఇష్టం వచ్చినట్టు ఇస్తావా, ఈ సెక్షన్కి ఈ కేసుకి సంబంధం ఏంటి అని జడ్జి తిడతాడు. వాళ్ళకేముంది తిట్టించుకుంటారు. ఇప్పుడు ప్రభుత్వం తరపున ప్రభుత్వానికి కావాలన్నప్పుడు చేసేసినాక తిట్టుకుంటే వాళ్ళకి పెద్ద సిగ్గుపడరు కదా, అదే జరుగుతుంది. ఓకే రైట్. ఫైనల్గా ఇంకా ఏం జరుగుతుందంటారు ఇప్పుడు? ఏం జరుగుతుందో ఇక నా ఉద్దేశం మా పెద్దల ఆయన పెట్టుకుని నిరంజన్ రెడ్డి పెట్టుకున్నారు హైకోర్టులో. ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఊడేది లేదు కానీ ఊరిని ఆయన ఎవరిని నెచ్చిన పెట్టకండి. ఆయన ఏదో పెద్ద దిగిపోయి ఆయన చేయగలిగేది లేదు, చేయడు కూడా ఏమి. ఆయన ఏం చేస్తాడమ్మా, ఏం చేస్తాడు కోర్టులో? నేను కోర్టులోకి వెళ్ళి జుట్టు ఎగరేసుకుని అరుస్తాడో గెలుస్తాడు, ఏం చేస్తాడు ఆయన వల్ల ఏమవుతుంది, ఏమవుతుంది. ఏమైనా చేస్తే చంద్రబాబు దగ్గరికి వెళ్ళరు. చంద్రబాబు చేయగలడు కానీ వాళ్ళు ఈయనేం చేస్తాడు, చిరంజీవి మాట్లాడు. చిరంజీవి సింపతి చూపించడం వరకే కానీ లిప్ సింపతి తప్పితే ఆయన ఏమి చేయడు. అరవింద్ గారు చూసుకుంటారు. అరవింద్ సమర్థుడు, వీళ్ళందరికీ వెన్నెముక అరవిందే. వీళ్ళందరికీ వెనకాల వీళ్ళ సమర్థతకి ముఖ్య కారణం, వీళ్ళు సమర్థులుగా నిరూపించుకోవడానికి ప్రూవ్ చేసుకోవడానికి ముఖ్య కారణం అరవింద్ కొడుకు ఇక్కడ లోపల ఉంది. ఎవరు అవసరంలా, అరవింద్కి ఎవరు అవసరంలా. కొంచెం అరవింద్ అప్రమితంగా ఉండుంటే జాగ్రత్త పడేవాడు. అతనికి అనుమానం రాలా. అనుమానం వచ్చి ఉంటే ఈ పాటికి ఎంతో జాగ్రత్త పడేవాడు. అరవింద్ కన్నా తెలివి తక్కువ వీళ్ళందరికీ సమర్థుడు వెనకాల ఉన్న అరవిందే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.